ఆర్టీసీ కార్గో సేవలు తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందాయి. ప్రైవేట్ ట్రావెల్స్ తో పోల్చితే టీజీఎస్ ఆర్టీసీ తక్కువ ధరకే వేగవంతమైన సేవలు అందిస్తుంది. ఇంటి దగ్గరికే పార్సిల్ డెలివరీ, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తుంది. మొదట్లో డిపోలకే పరిమితమైన కార్గో సేవలు ఇప్పుడు గ్రేటర్లోని 24 డిపోల్లో 50కు పైగా సెంటర్లకు విస్తరించాయి. అయితే కొందరు పార్సిల్స్ పిక్ చేసుకోకపోవడంతో 2 ఏళ్ల నుంచి కార్గో పార్సిల్ సెంటర్లో పార్సిల్స్ పేరుకుపోతున్నాయి. అందుకు సంబంధించి మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న టీజీఎస్ ఆర్టీసీ ఇటు కార్గో సేవలపైన కూడా దృష్టి పెట్టి దాదాపు 2020 నుంచి కూడా ఇటు వస్తువులను ఇంటి వద్దకే డెలివరీ చేస్తోంది. అయితే ఈ సేవలకు సంబంధించి ప్రజెంట్ కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ప్రజెంట్ ఈ కార్గో సేవలకు సంబంధించి పార్సెల్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గడంతో ఇటు గోడౌన్స్లో వివిధ ప్రోడక్ట్స్ అయితే పేరుకుపోతున్నాయి. దీంతో ఇటు అధికారులు కూడా ఏం చేయలేక తల్లలు పట్టుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రజెంట్ మనం జేబీఎస్లో ఉన్నాము. ఇక్కడ ఇది తెలంగాణలోనే అతిపెద్ద కార్గో పార్సిల్స్ తీసుకోవడం కావచ్చు, డెలివరీకి సంబంధించి ఇక్కడ నుండే సేవలన్నీ కూడా కొనసాగుతాయి. ప్రజెంట్ చూడొచ్చు ఇక్కడ జేబీఎస్కి సంబంధించిన గోడౌన్స్లో ఉన్నాము. వివిధ వస్తువులు అంటే పేపర్స్ దగ్గర నుంచి రైస్ బ్యాగ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఐటమ్స్, వివిధ రకాల వస్తువులను ఇటు ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ గోడౌన్లో అయితే రోజువారీ పార్సిల్స్కి సంబంధించి వెళ్ళే వాటితో పాటు కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడే పేరుకుపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు కూడా ఇటు వేలంపాట నిర్వహించి ప్రతి 2-3 నెలలకు ఒకసారి కూడా ఈ ప్రోడక్ట్స్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు జేబీఎస్లో చాలా 2-3 ఏళ్ల నుంచి కూడా పేరుకుపోయిన వస్తువులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అధికారులతో కూడా మాట్లాడదాం. కార్గోకి సంబంధించిన వెంకటరమణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ ఇటు ఆదాయం వస్తుందని ఈ సేవలను కూడా ప్రారంభించి ఇటు ప్రైవేట్ వాళ్ళతో పోటీగా చేస్తున్నారు కదా. ప్రజెంట్ ఎందుకు సార్ ఇంత ప్రోడక్ట్స్ ఇక్కడ మిగిలిపోయాయి, ఎందుకు తీసుకెళ్ళట్లేదు, ఏంటి కారణం? పర్ డే ఒక 600 పార్సల్స్ బుక్ అవుతాయండి. తర్వాత 1000 పార్సల్స్ వివిధ జిల్లాల నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటాయి. ఇవన్నిటి ఇక్కడ సిటీ ట్రాన్స్షిప్మెంట్ నుంచి మేము చేరవేస్తుంటాము వివిధ ప్లేసెస్కి. తర్వాత ఇవి ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ రెస్పాండ్ కాకపోవడం వల్ల ఈ విధంగా ఈ జాప్యం జరిగింది. ఇది వాళ్ళకు 4-5 సార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాకపోవడం, మరియు మా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకు ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రెస్పాండ్ కాకపోవడం వల్ల ఇలా మిగిలినాయి. మేము మొన్న 27th, 28th, 29th మేము వేలంపాట చేయడం జరిగింది. అందులో ఒక 94 పార్సల్స్ వేలం వేయడం జరిగింది. అందులో 98,000 మాకు ఆదాయం వచ్చింది. ఇందుకొరకు మళ్ళీ నెక్స్ట్ ఒక 10 డేస్లో కూడా మేము యాక్షన్ చేయడానికి మా కమిటీ ఒకటి ఉంది. ఆ కమిటీ విధి విధానాలతోటి మేము మళ్ళీ యాక్షన్కు వెళ్ళేటప్పుడు పత్రికా ప్రకటన కూడా చేస్తాము. మళ్ళీ కస్టమర్స్ అందరికీ ఫోన్లు చేస్తాము. ఫోన్లు చేసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మేము మళ్ళీ ఈ వేలంపాట వేయటం జరుగుతుంది. కానీ ఇవన్నీ ఇలా ఉండడానికి కారణం అంటే వాళ్ళ రెస్పాన్స్ లేకపోవడం, ఫోన్లు చేసినా రాకపోవడం వల్ల ఈ విధంగా ఉండడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా ఆర్టీసీలో తక్కువ ధరకే ఇటు ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నారు, అయినా కూడా పబ్లిక్ నుంచి కొంత రెస్పాన్స్ రావట్లేదని వినిపిస్తోంది. ఎందుకు, ప్రధాన కారణం ఏంటి, వాళ్ళ వస్తువులు ఎందుకు తీసుకెళ్లట్లేదు? ఆర్టీసీ హోమ్ డెలివరీ అని హైదరాబాద్ సిటీ జంట నగరాల్లో కొత్తగా ఇంప్లిమెంట్ చేసినాం. ఇది మాత్రం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అంటే జిల్లాల నుంచి వచ్చే ప్రతి కస్టమర్ వాళ్ళు బుక్ చేసిన పార్సల్ని హోమ్ డెలివరీ ద్వారా ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే 24 గంటల్లో వాళ్ళకు సత్వరంగా అందించే ఏర్పాటు నడుస్తుంది. అది సక్సెస్, దానిలో ఏ లోపం లేదు. ఈ డెలివరీ కాకుండా మిగిలిపోయిన పార్సల్లో కొంత ఏ రకమైన సమస్యలు ఉన్నాయంటే కస్టమర్స్కి వాళ్ళు బుక్ చేసే వ్యక్తి అవతల ఏ పార్టీ అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో వాళ్ళకు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం ఒకటి. లేకపోతే వ్యాపారస్తులు కూడా వీళ్ళకు తెలియకుండా వాళ్ళు పంపడము, వాళ్ళకు రిమైండర్ లేకుండా వీళ్ళు రావడము, లేకపోతే క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ పంపడము. దీంట్లో ఇక్కడ మిగిలిపోయిన పార్సల్ అలాంటివే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక కస్టమర్ బుక్ చేసి మంచిర్యాల పంపిణీ అనుకుందాం, ఆయన అక్కడ నాకు వద్దు ఈ ఐటమ్ అని చెప్పి మళ్ళీ రిఫండ్లో రిటర్న్ పంపించేస్తాడు. వీళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వడు, అది మిగిలిపోతుంది. మేము 2 సార్లు 3 సార్లు రిమైండర్లు ఇస్తూ ఉంటాం. ఆ రిమైండర్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. హైదరాబాద్లో దాదాపు 24 డిపోల్లో ఉన్న కార్గో పార్సిల్కి సంబంధించి ఇటు రిసీవ్ చేసుకోవడంతో పాటు ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ని సేఫ్గా కూడా డెలివరీ చేస్తున్నారు. అయితే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాప్ లాకింగ్ వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దాని ద్వారానే గత 2-3 ఏళ్ల నుంచి కూడా పేరుకుపోయిన ప్రధానమైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, వివిధ క్లాత్కి సంబంధించిన మెటీరియల్స్ లాంటి చాలా ఐటమ్స్ కూడా ఇట్లాంటి మేజర్ సెంటర్స్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే బుకింగ్ చేసి
చేసి డెలివరీ చేస్తారో వాళ్లకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇది ప్రజెంట్ జేబీఎస్ లో కార్గో సేవలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వినోద్ తో హరిత, V6 న్యూస్, జేబీఎస్ నుంచి.